తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు అపశృతి చోటు చేసుకుంది. ధ్వజస్తంభంపై ఉండే ఇనుప కొక్కి విరిగిపోయింది. సాయంత్రం ధ్వజారోహణకు ఏర్పాట్లు చేస్తుండగా ఇనుప కొక్కి విరిగిపోయింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ధ్వజస్తంభంపై మరమ్మత్తు పనులు చేస్తున్నారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు అపశృతి చోటు చేసుకుంది. ధ్వజస్తంభంపై ఉండే ఇనుప కొక్కి విరిగిపోయింది. సాయంత్రం ధ్వజారోహణకు ఏర్పాట్లు చేస్తూ ఉండగా ఇనుప కొక్కి విరిగిపోయింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ధ్వజస్తంభంపై మరమ్మత్తు పనులు చేస్తూ ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ధ్వజస్తంభంపై ఉండే ఇనుప కొక్కి విరిగిపోయినట్టుగా తెలుస్తోంది. మరమ్మత్తు పనులు కూడా చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రసాద్? తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభం పైన ఇనుప కొక్కి విరిగిపోవడం అనేది శ్రీవారి బ్రహ్మోత్సవాల ముందు జరగడం అనేది ఒక అపశృతిగా భావించవచ్చు. ఎందుకంటే మరి కాసేపట్లో ధ్వజస్తంభానికి ఇక్కడ పొడి కూడా ఎక్కించడం జరుగుతుంది. గరుడ పతాకాన్ని కొక్కిల ద్వారానే తాళ్లు లాగి పైకి పొడినెక్కించే పరిస్థితి ఉంటుంది. ఈ సందర్భంగా జరిగే కార్యక్రమం మరికొన్ని క్షణాల్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ పైన ధ్వజస్తంభానికి పైన ఉన్న ఇనుప కొక్కి అనేది విరిగిపోవడం అనేది ఇది ఒక అపశృతి. ఎందుకంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు అంటే అత్యంత వైభవంగా జరిగేది. తిరుమలలో జరిగే అన్ని ఉత్సవాల్లో కూడా బ్రహ్మోత్సవాలు అంటేనే అత్యంత వైభవంగా జరిగే ఉత్సవంగా ఇక్కడ జరగనుంది. దీంతో ఈ ఉత్సవానికి ముందు ఇలా జరగడం అనేది ఇక్కడ అధికారులు హుటాహుటిన దాన్ని గుర్తించిన తర్వాత వెంటనే దాన్ని మరమ్మత్తు పనులు చేపట్టారు. ముందుగా అక్కడ ఆగమ శాస్త్రం ప్రకారం అర్చకులు పైకెక్కి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సిబ్బంది పైనకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇనుప కొక్కిని కూడా మార్చడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఆ కొక్కిని కూడా మార్చివేస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో ప్రస్తుతం టీటీడీ ఈవో, అదనపు ఈవో, అదేవిధంగా పెద్ద జీరు, చిన్న జీరు, ప్రధాన అర్చకులతో పాటు లోపల మంత్రాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఏ విధంగా చేయాలి, దీనికి ఆగమ శాస్త్ర విరుద్ధంగా జరిగిందా, లేకపోతే దీనికి ఏమైనా ప్రాయశ్చితం చేయాలా, లేకపోతే ఏమనే కోణంలో కూడా ఇక్కడ టీటీడీ అధికారులు ఆలయం లోపల ప్రస్తుతానికి సమావేశమైనారు. దీనికి సంబంధించి వెలుపలకు వచ్చిన తర్వాత టీటీడీ నుంచి ఒక క్లారిఫికేషన్ వచ్చే ఉంది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన మరమ్మతుల పనులు పూర్తి చేశారు. మరి కాసేపట్లో ఈ ధ్వజారోహణానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ప్రారంభం కాబోతుంది. సిద్ధు, ఇనుప కొక్కి విరిగిపోవడం ఘటనను ఎప్పుడు గుర్తించడం జరిగింది? దేవస్థానం అధికారులు ఎప్పుడు మరమ్మతులు మొదలుపెట్టారు ప్రసాద్? ఈ రోజు ఉదయం మామూలుగా ఇనుప ధ్వజస్తంభం పైన తాళ్లు కట్టింటారు. ఈ తాళ్లు మార్చే క్రమంలో ఏదైతే ఈరోజు ధ్వజారోహణం ఉంటుంది కాబట్టి ఈ తాళ్లు మార్చే క్రమంలో ఆ తాళ్లు తీసుకున్న క్రమంలో ఆ కొక్కి విరిగిపోయింది. దాదాపు 40 సంవత్సరాలకు ముందు ఈ ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేసినట్టుగా మనకి టీటీడీ అధికారులు ఇక్కడ ఉన్న అర్చకులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అప్పుడు ఏర్పాటు చేసింది కాబట్టి ఇవన్నీ కూడా చాలా పురాతనమైనవి. దీన్ని ముందుగా చూసుకోవాలి, పరిశీలించుకోవాల్సిన అవసరం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధికారుల మీద కూడా ఉంది. కానీ దీన్ని వాళ్ళు నెగ్లెక్ట్ గా ఉండడం వల్లే, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ రోజు ఇది జరిగింది. ఇది ధ్వజారోహణంలో జరుగుంటే మరింత అపచారం జరిగి ఉండేదని కూడా అంటున్నారు. దీనికి ముందుగానే ఈ కొక్కి ఊడిపోవడం, దీన్ని వెంటనే మరమ్మతులు చేపట్టారు. ఇది ఒక అపశృతిగా భావించి దీనికి ఏమైనా ప్రాయశ్చిత్తం చేయాలనే కోణంలో కూడా ప్రస్తుతం అర్చకులు టీటీడీ అధికారులు మంత్రాలు చేస్తున్నారు. మరి కాసేపట్లో దీని మీద ఒక స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఓకే ప్రసాద్.